నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అంటే దావీదు గారికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నా ఆశ్రయ దుర్గము నా దేవుడు అని ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఎవరు? దావీదు. నా ఆశ్రయ దుర్గము నా దేవుడు, నేను ఆశ్రయించవలసిన వాడు ఆయనే. ఆయనే నాకు దుర్గం, ఆయనే నాకు సర్వం, ఆయనే నాకు కోట, ఆయనే నాకు కొండ, ఆయనే నాకు ఊపిరి, ఆయనే నా ప్రాణం, ఆయనే నా తండ్రి, ఆయనే నా దేవుడు. ఏంటి దావీదు గారు ఇంత గొప్పగా దేవుని కోసం మాట్లాడాలంటే మాట్లాడాలి మరి. ఈరోజు సమాజం అలా ఉందా? దేవుని కోసం అంత గొప్పగా మాట్లాడుతుందా? దావీదు మాట్లాడినట్టుగా నేటి క్రైస్తవం మాట్లాడుతుందా? లేదు. పిల్లల కోసం మాట్లాడుకుంటారు, పెద్దల కోసం మాట్లాడుకుంటారు, నాయకుల కోసం మాట్లాడుకుంటారు.